శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? అన్నం పెట్టేటప్పుడు ఇంటి యజమానురాలు పెట్టాలి. పెద్దలైన వారు ఇంటికి వస్తే పలహారానికి కానీ లేకపోతే దేవతార్చన అంటారు, వస్తే ఇంటి యజమానురాలే వడ్డిస్తుంది. ఎందుకంటే అదే మహోత్కృష్టమైన సేవ. లేదా కోడలు వడ్డిస్తుంది. విస్తరి ఇంటి యజమాని తీయాలి. నేను గర్వానికి చెప్పానని మీరు అనుకోవద్దు. నా జన్మాంతరంలో భాగ్యం కలిగి ఎప్పుడైనా ఎవరినైనా పిలిచి మా ఇంట అన్నం పెడితే ఆ అన్నం పెట్టిన విస్తళ్ళు స్వయంగా నేనే తీసుకుంటాను. అది నా శిష్యులు కానివ్వండి, వేరొకళ్ళు కానివ్వండి, అక్కడ ఇంకొక సంబంధం ఉండదు. ఇంటి యజమానిగా అది నా కర్తవ్యం, నేను ఎత్తాలి. ఆ విస్తళ్ళు ఎత్తితేనే నా కర్తవ్యం నేను పూర్తి చేసినట్టు. విస్తరి ఎత్తాలి యజమాని. పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఉచ్ఛిష్ట పాత్ర, దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టాలి నువ్వు. కాబట్టి శ్రియాదేయం అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, నువ్వు అటువంటి సంతోషంతో అంత ప్రేమతో వడ్డించావా. భోజనం పెట్టడం గొప్ప కాదు, భోజనం పెట్టేటప్పుడు అంత ప్రేమతో పెట్టావా. అయ్యా ఇంకొంచెం చక్కెర పొంగల్ వేసుకోండి, కొంచెం పులిహార వేసుకోండి, ఏం పర్వాలేదు తినండి అనాలి. డాక్టర్ ఐవి రావు గారు ఉన్నారు ఈ ఊళ్ళో, మహానుభావుడు, డైరెక్టర్ హెల్త్ ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ హెల్త్ చేశారు. ఆయనంత బిజీయెస్ట్ డాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు, అంత బిజీయెస్ట్ డాక్టర్. నేను వారింటికి 2-3 పర్యాయాలు దేవతార్చనకి వెళ్ళా. వెడితే ఆయన డయాబెటిక్ పేషెంట్లు పోయినానికి వచ్చినప్పుడు ఆయన పేషెంట్లేగా ఆయనే స్వయంగా వడ్డిస్తుంటారు. వడ్డిస్తున్నప్పుడు డాక్టర్ గారు మీకు తెలుసు కదండి, నాకు అసలే షుగర్, 2వ కాజా వేసేయకండి డాక్టర్ గారు అంటే, తినండి వాళ్ళు నేను ఇంకో మాత్రస్తాను మీకేం పర్వాలేదు వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళిపోతారు. కానీ డాక్టర్ గారు మీరు ఉన్నారు కదా, భయం ఏమిటి, తినేస్తాను, తినండి వాళ్ళని చూస్తాను కదా మీకేం బెంగలేదంటారు. నిజంగానే పాపం పట్టుకొచ్చి మాత్ర ఇచ్చి పంపిస్తుంటారు. ప్రేమ. అన్నం తినడండి మనిషి, ప్రేమ తింటాడు. ప్రేమతో పెట్టినది తింటాడు తప్ప దిక్కుమాలనాడు ఇప్పుడు వచ్చాడు ఏదో పెట్టాను లేనో 2 చపాతీలు పళ్ళెం తీసుకొచ్చి అలా పడేసి తినేసిన తర్వాత పళ్ళెం అక్కడ పెట్టి లైట్ ఆడి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఏం తింటారు మీరు? ఇంతకన్నా చావు మేలురా అనిపిస్తుంది. అయ్యా చాలా ఆలస్యం అయిపోయింది, వేడిగా పెట్టలేకపోయాం, ఏమనుకోకండి, కూర కొంచెం చల్లారిందేమో, కొంచెం ఆవకాయ వేయమంటారు ఏంటి, చపాతీలో బాగుండదు కానీ కొంచెం ఆవకాయ నంచుకుంటారా, ఏమనుకోకండి అయ్యా ఇంతకన్నా పెట్టలేకపోయాను అని ఒక మాట అన్నాడు అనుకోండి, అవి చెప్పుల్లో ఉన్న తినబుద్ధిస్తుంది. ప్రేమ ప్రధానం. నేను ఈ మాట చెప్తున్నప్పుడు శ్రియాదేయంకి మహాభారతంలో ఒక చోట ఒక వ్యాఖ్య ఉంది. ధర్మరాజు గారు యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన అన్నదానం అసలు మితి లేదు, అంత అన్నదానం చేశాడు. ఎన్ని లక్షల మందో వచ్చి అన్నం తింటున్నారు. అందరి నోటి వెంట ఒకటే మాట, అబ్బా ఏమన్నదానం, ఏమన్నదానం, ఇన్ని పెట్టాడు, ఎంత పెట్టాడు అంటున్నారు. ధర్మరాజుకు అహంకారం వస్తుందేమో అని కృష్ణ పరమాత్మకి బెంగ పుట్టింది. బెంగ పుట్టి ఆయన ఒక విచిత్రమైన లీల చేయించాడు. అక్కడికి ఒక ముంగిసి వచ్చింది. అది సగం బంగారు రంగులో ఉంది, సగం మామూలుగా ఉండి అది వచ్చి ఆ అన్నశాలలో వడ్డన చేస్తున్నప్పుడు కింద పడినటువంటి మెతుకుల మీద దొల్లింది. దొల్లి అంది, కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు చేసిన అన్నదానం కన్నా గొప్ప ఏమి 10కి మాలిన అన్నదానం అని వెళ్ళిపోతాం. ఇదేట్రా ఇన్ని లక్షల మందికి ఇన్ని పదార్థాలతో అన్నం పెడితే ఇలా అంటోందని దాని చుట్టూ మూగారు. ఓకే ఏమన్నావు ఇది మళ్ళీ అన్నారు. ఏమన్నదానం ఈ అన్నదానం, లక్షల మందికి అన్నం పెట్టాడంటారు ధర్మరాజు, కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు పెట్టిన దానికన్నానా ఏమి అంది. కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు ఏం పెట్టాడని అడిగారు వాడు. అడిగితే ముంగిసంది, కురుక్షేత్రంలో ఒకనకొకప్పుడు ఒక పరమపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు, 4 కుటుంబ సభ్యులు. అపారమైనటువంటి కరువు వచ్చింది ఆ రాజ్యం అంతటా కూడా. ఆయన దగ్గర ఎప్పటిదో గోధుమ పిండి కొంచెం దాచుకున్నాడు. ఆ దాచుకున్న గోధుమ పిండి ఉంది, అది మూట విప్పాడు, దుర్వాసన వస్తోంది. దాన్ని ఎండబెట్టాడు. ఎండబెట్టి దాంతోనే ముద్ద చేసుకుని అది 4 భాగాలు చేసుకుని 4 తినబోతున్నారు. ధర్మదేవత పరీక్షించాలనుకున్నాడు. ఒక పురుష రూపంలో వచ్చి, అయ్యా చాలా ఆకలితో ఉన్నాను ఏమైనా పెట్టండి అన్నాడు.
అంటే వెంటనే ఆ ఇంటి యజమాని బ్రాహ్మణుడు లేచి అన్నాడు, నేను ఇంటి యజమానిని కాబట్టి ముందు నేను చెయ్యాలి దానం. ఇంటికొచ్చిన అతిథికి పెట్టకుండా తిన్న పాపం నా ఖాతాలో పడకూడదు, కాబట్టి నేను పెట్టేస్తాను, మీరు ముగ్గురు తినండి అన్నాడు. నలుగురికి తెలుసు ఆ పూట ఎవరు తినకపోయినా చచ్చిపోతారు, ఇంకా అంత నీరసపడిపోయి ఉన్నారని. భార్య అంది, మీరు పెట్టకుండా, మీరు పెట్టి తినకపోతే మీరు శరీరం విడిచిపెడితే నాకెందుకు ఈ బతుకు? నేను వెళ్ళిపోయినా మీ చేతుల మీద వెళ్ళిపోయాను అనుకోండి, నా జన్మకి ఇంకంతకన్నా అదృష్టమే ఉంది, కాబట్టి నేను పెట్టేస్తానండి. కొడుకు అన్నాడు, తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరి శరీరం విడిచిపెడుతుంటే తిని బతికిన కొడుకేం కొడుకు, నేను ఇచ్చేస్తాను, తల్లిదండ్రుల్ని రక్షించుకున్నానన్న పుణ్యం నాకు దక్కుతుంది, నేను ఇచ్చేస్తానన్నాడు. కోడలంది, అత్తగారికి ఏ న్యాయం అన్వయం అయిందో మామగారి విషయంలో, మీ విషయంలో నాకు ఆ న్యాయం అన్వయం అవదా? మిమ్మల్ని బతికించుకోవడానికి నేను ఇవ్వద్దా? అందుకు నేను ఇస్తానంది. బ్రాహ్మణుడు అన్నాడు, వాదులు ఆడుకోవడం కాదు, ఆచరణ అన్నది ఎక్కడుండాలి అంటే ఎవరు ఎక్కడ పెద్దరికమో వాళ్ళ దగ్గర ఉండాలి. మొదట ఈ ఇంటికి పెద్దరికం నాది కాబట్టి నేను ఇస్తానన్నాడు. ఆయన ఇచ్చేశాడు. తినేశాడు వచ్చినవాడు. తినేసి ఆకలి తీరలేదయ్యా అన్నాడు. బెంగే ఉంది, నాది ఉందిగా, నేను ఇస్తానని వెంటనే భార్య ఇచ్చింది. తిని ఆయన కొడుకు చేతిలో దాని వంక చూశాడు. కొడుకు కోడలు కూడా ఇచ్చేశారు. నలుగురు మృత్యువుకి దగ్గరైపోతున్నారు నీరసపడి. అతను అలాగే నించుని చూసి అన్నాడు, నేను ధర్మదేవతని, నీ యొక్క దానానికి నేను విపరీతమైన సంతోషాన్ని పొందాను, మీ నలుగురికి స్వర్గంలో స్థానాలు సుస్థిరమయ్యాయి, ఇదిగో రథం వచ్చింది, దాని మీద కూర్చోండి, మీరు స్వర్గలోకానికి వెడుతున్నారు అన్నాడు. అప్పుడు నేను చాటు నుంచి చూశాను, ఆ ఇంటి పక్క తిరిగేవాణ్ణి. ఆ నలుగురు ఆ గోధుమ పిండి ముద్దలిస్తున్నప్పుడు అంటుకున్న పొడి పిండి కొంచెం కింద పడింది. అంతటి దానగుణం ఉన్న మహానుభావుడని ఆ బ్రాహ్మణుడు కుటుంబం ఇచ్చిన గోధుమ పిండి కింద పడితే దాంట్లో అటు ఇటు దొల్లేను. నా శరీరానికి ఆ గోధుమ పిండి ఎక్కడంటుకుందో అక్కడ బంగారు రంగు పొందింది, మిగిలింది అలాగే ఉంది. అంత ప్రేమతో, అంత నియమంతో, అంత ధర్మంతో అన్నం పెట్టేవాడు ఉన్నాడా అని అన్నదానం జరిగిన చోటల్లా వెళ్ళి కింద పడ్డ అన్నంలో పొర్లే, ఇప్పటికీ మిగిలిన భాగం అలాగే ఉంది. ధర్మరాజు పెట్టిన అన్నంలో పొర్లిన అలాగే ఉంది. ఏమన్నదానం, ధర్మరాజు అన్నదానం అని. అహంకారముతో కూడిన దానము ఆత్మను నాశనం చేస్తుంది. అది జరగకూడదు ధర్మరాజు విషయంలో. అందుకని కృష్ణ పరమాత్మ జాగ్రత్త పడ్డాడు. ఈ ముంగిసిని తీసుకొచ్చి అక్కడ ఈ వృత్తాంతం జరిగేటట్టు చేశాడు. కాబట్టి శ్రియాదేయం, నువ్వు ఒకరికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏమిచ్చావు కాదు, ఎంత ఏమి పరమ ప్రేమతో సంతోషం లోపల నుంచి పొంగి పొర్లాలి ఇచ్చిన దానికి. నువ్వు ఇచ్చినవి ఇన్ని మంచినీళ్ళు, కానీ ఆ ఇచ్చినప్పుడు పరమ సంతోషంతో అవతల వారు తాగిన తర్వాత, అమ్మ చాలా దాహం తీరిందా అని అడుగు. అయ్యా తీరిందా, దాహం తీరిందా అండి అని అడగండి. ఇంకా కసి నీళ్ళు తాగుతారా అడగండి. తాగుతానంటే కసి నీళ్లు తెచ్చి ఇవ్వాలి, అంతేకాని కాసి నీళ్ళు అక్కడ పెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, దాహం తీరిందో తీరలేదో, అది శ్రియాదేయం. నువ్వు ఇచ్చినప్పుడు అవతల వారి యొక్క తృప్తిని గమనించి నీవు సంతోషించుట. దిక్కుమాల గోళ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఏడుస్తూ ఇచ్చినది ప్రమాదకరము. కాబట్టి శ్రియాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం. హ్రియ అంటే లజ్జ, లజ్జ అంటే ఎరుపుతనంతో కూడిన ముఖం. ముఖంలో ఎరుపు ఎందుకు వస్తుంది? సిగ్గు వలన లజ్జ. అది మంగళప్రదమైన సిగ్గు అయితే లజ్జ. ఏదో దొంగతనం చేస్తూ దొరికిపోయి సిగ్గుపడ్డాడు అనుకోండి, అది వేరు. అకస్మాత్తుగా భర్త ఇంటికి వచ్చేటప్పటికి పతివ్రత అయిన స్త్రీ ముఖం ఎర్రబడింది అనుకోండి, అది లజ్జ. అందుకే యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లజ్జ మంగళప్రదమైనటువంటి గుణమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఆ ఎరుపుతనం ఉందే, ఆ అరుణారుణ వర్ణమున్నదే, ఆ లజ్జతో కూడిన వాడవై నువ్వు ఇవ్వవలసినది. ఎందుకు లజ్జ? ఇచ్చావుగా అంటే దేనికంటే ఇది పుచ్చుకుని ఆయన కానీ కొంప తీసి అయ్యా మీరింత ఉపకారం చేశారని అంటాడేమో, అలా అంటే నాకు ఆ పొగట్ట విని మైకం కమ్ముతుందేమో, మైకం కమ్మి నేనే చేశానని అహంకారం వస్తుందేమో, ఆ అహంకారం వల్ల పాడు చేసేసుకుంటానేమో,
ఇది ఎవరికైనా తెలిసిపోతుందేమో నేను ఇలా ఇచ్చానని. తెలిసిపోతే ఏమైంది, ఇంకోడు వస్తాడో మళ్ళీ అనే భయం. అది కాదు, ఈయన వెళ్ళి అయ్యా మహాత్ముడు నన్ను ఆదుకున్నాడండి అని చెప్తే ఆయనంత మహాత్ముడా అండి అని 10 మంది పొగుడుతారేమో. ఇలా 10 మంది పొగిడినవి నా చెవిలో పడితే నేను ఇంత గొప్పవాణ్ణని అనుకుంటానేమో అన్న లజ్జ చేత ముఖము ఎర్రపడుతుండగా నువ్వు. అందుకని హ్రియాదేయం నా అనుకుంటున్నారేమో, శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం అది. హ్రియాదేయం భియాదేయం, భయపడుతూ భయపడుతూ ఇయ్యి. ఎందుకు భయపడ్డం, ఎందుకు ఇచ్చేటప్పుడు అంటే భయపడడానికి కారణం ఒక్కటే. నేను మా అబ్బాయి నాన్నగారండి ఇల్లు కొనుక్కుంటున్నాడండి అని చెప్తానా? మా అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడండి అని చెప్తాను తప్ప నేను 10 లక్షల రూపాయలు ఇచ్చానండి అని చెప్తానా? చెప్పను. ఎందుకు చెప్పను? భయం. ఇదేమిటి, మీరు 10 లక్షల రూపాయలు మీ కొడుకు ఇల్లు కొనుక్కోవడానికి ఇస్తే అది చెప్పడం ఎందుకండి అని ఎవరైనా అంటే, అది చెప్పడం ఏమిటి? అసహ్యం కాదు. నా కొడుకు ఇస్తే నేను చెప్పడం ఏమిటి? అదే పెద్ద గొప్ప విషయం ఏంటి నా కొడుకు నేను ఇచ్చుకోవడం? ఈ సమస్త జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. శంకర భగవత్పాదులు నేర్పారు మనకి. ఆయన అన్నపూర్ణాష్టకం చేస్తూ అంటారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా అయ్యా వాళ్ళిద్దరే. అమ్మా అయ్యా నేను ఎవరినైనా పిలవచ్చు, మా అమ్మని అమ్మ అంటాను, మా నాన్నగారిని నాన్నగారు అనేవాడిని. కానీ మా అమ్మ అయ్యనే కాదు, ఎవరినైనా నేను మాట్లాడేటప్పుడు అమ్మ అంటాను. నా దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి ఆడవారు, అమ్మ ఏమి ఇలా వచ్చారంటాను. అమ్మ అని నేను ఎవరినైనా అన్నప్పుడు వారిని ఉద్దేశించి అన్నానని కాదు, మా అమ్మ పార్వతీదేవిని అన్నాడు ధూర్జటి. అమ్మా అయ్యా అంచు నేనెవ్వరిని అన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. చిమ్మంచీకటి అంటే అహంకారమే. కాబట్టి ఇది ఎవరికైనా తెలుస్తుందేమో, ఏమండి 10 లక్షలు ఇచ్చారా మీ అబ్బాయికి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏంటి, నేను నా కొడుక్కి ఇచ్చానని చెప్పుకోవడం ఏమిటి లోకంలో? కాబట్టి ఇది ఎవరికి తెలియకూడదు. మా అబ్బాయి కొనుక్కున్నాడని తెలిస్తే చాలు అని నేను ఎలా అనుకుంటానో అలా నేను ఇచ్చింది ఎవరికి? మేమంతా ఒకటే కుటుంబం, ఈ లోకమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు అందుకే భూతదయ దానము ప్రేమ ఈ విషయంలో మాత్రం అధికార అనధికార విచక్ష చూడవద్దు. శాస్త్రం అక్కది. నేను కదా శంకరుల మాట. యజ్ఞం చేస్తున్నావు అధికారం ఉంటుంది, అందరూ మంత్రం చెప్పరు, అందరూ హవిస్సివ్వరు. పూజ చేస్తున్నావు, అందరూ పూజ చేస్తారు. అభిషేకం చేస్తున్నారు, నా రుద్రో రుద్రమచ్చయేత్, ఆ రుద్రుడు కానివాడు అభిషేకం చేయడానికి వీల్లేదు. కానీ నీవు ఒకరి పట్ల ప్రేమతో ఉండి ఉపకారం చెయ్యవలసి వచ్చింది. దానికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్ష ఏది ఉండకూడదు మనసులో. ఏదీ లేకుండా నువ్వు చెయ్యాలి. మళ్ళీ అందులో విచక్ష నువ్వు పెట్టుకుంటే సర్వభూత దయాపుష్పం దాటావు, మినహాయింపు తెచ్చావు, కుదరదు. కాబట్టి అన్నిటి యందు ఒక రకమైన ప్రేమతోనే నువ్వు నిలబడగలిగి ఉంటే, అందులో నియమం తప్పానేమోనన్న భయంతో అంత జాగ్రత్తగా నువ్వు ఇవ్వాలి సుమా. ఇచ్చి నువ్వేం తెలుసుకుంటావో తెలుసా? సంవిధాదేయం. ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు 2 లేరు, ఒక్కటే. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుందే యజుర్వేదం. అలా సభాపతి ఒక్కటే అయినట్టు ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడని నిజానికి 2 లేరు, ఒక్కడే. వాడే ఇస్తున్నాడు, వాడే పుచ్చుకుంటున్నాడు. నాకు లాల్చీకి 2 జేబులు, ఇందులో 100 రూపాయల కాగితం తీసి ఓ లాల్చీ ఎడమ జేబా నువ్వు ఉంచుకో అని ఇందులో పెట్టాను అనుకోండి, ఎవరివా డబ్బులు? ఇందులో ఉన్నా నావే, ఇందులో ఉన్నా నావే. కాసేపు కుడి జేబులో పెట్టాను, కాసేపు ఎడం జేబులో పెట్టాను, నావేనా ఆ డబ్బులు? సంవిధాదేయం. ఇస్తున్నవాడు పరమాత్మ, నీదేది కాదు. శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అంతా చేస్తారు. వరలక్ష్మీ వ్రతం అంతా చేసేసిన తర్వాత ముత్తైదువుల్ని పిలిచి వాయుదానం దానం చేస్తారు. ఆ దానం చేసేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి పసుపు రాసి వాయనం ఇస్తారు. ఆ వాయనం ఇచ్చేటప్పుడు తిన్నగా పట్టుకెళ్ళి చేత్తో వాయనం ఇచ్చేయకూడదు, ఓ మంత్రం చెప్పాలి, చెప్పి ఇవాళ శ్లోక రూప మంత్రములు అంటారు.
వాటికి ఏం స్వరం అవి ఉండవు, శ్లోకం రూపంలో చెప్తారు. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ అని ఉంటుంది. లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. లేకపోతే ఇంకేం వరలక్ష్మి వ్రతం? 12 మందికి వాయినాలు ఇచ్చానండి, పాపం ఆవిడికి కూడా ఇచ్చాను. ఎందుకో తెలుసా? పాపం లేనిది కదా, అందుకని తనకి ఇచ్చినప్పుడు 4 అరటిపళ్ళు పెట్టానండి అందనుకోండి, ఆవిడ వరలక్ష్మి వ్రతం ఎందుకో పనికిరాదని గుర్తు. నువ్వు ఇవ్వలేదు, ఆవిడ పుచ్చుకోలేదు. లక్ష్మీదేవే ఇచ్చేదానిగా నిలబడింది, లక్ష్మీదేవే పుచ్చుకునేదానిగా నిలబడింది. లక్ష్మి ఇచ్చింది, లక్ష్మి పుచ్చుకుంది. ఇద్దరున్నారా? లేరు. ఒక్క పరమాత్మ, అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మయే ఒకరి ద్వారా ఇస్తున్నాడు, ఒకరి ద్వారా పుచ్చుకుంటున్నాడు. ఇది తెలుసుకో. ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఇక్కడ నేను అన్నప్పుడు ఏ చైతన్యమో అక్కడ మీరు నేనన్నప్పుడు అదే చైతన్యం. నేను నువ్వు అన్నప్పుడు భేదం వచ్చింది. ఇలా అనకుండా మీరు నేనన్నప్పుడు ఏనేనో, నేను నేనన్నప్పుడు ఆ నేను నేనేనని, అన్ని నేనులు కలిపి ఒక నేను తప్ప నేనుకి నువ్వుకి మధ్య భేదం లేదని, అది కేవలం ప్రయోగం కోసం తప్ప తత్వతః దాని యందు భేదం లేదని నువ్వు గుర్తిరిగి చేసిన దానమునందు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ. అప్పుడు లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది. అప్పుడు అక్షతలు వేసింది లక్ష్మీదేవి చేతి అక్షతలు తప్ప నువ్వు ఏమీ చెప్పకుండా, ఏమీ అర్థం కాకుండా వరలక్ష్మీ వ్రతం చేసేసి నేను వాయినం ఇచ్చేసానండి అంటే అది వరలక్ష్మీ వ్రతం అవదని నేనంటే మనసు చిన్నబుచ్చుకోవద్దు. కాబట్టి సంవిదాదేయం, సమ్యక్ అంటే బాగా తెలుసుకో. ఏమీ తెలుసుకోకుండా నేను చేసేస్తున్నాను, నేను ఏదో చేసేస్తున్నానని మాట్లాడకు, తప్పది, అలా అనకూడదు. కాబట్టి సంవిదాదేయం, బాగా తెలుసుకుని చెయ్యి. ఇది తెలిసినప్పుడు ఇది ధర్మము, గృహస్థుగా నేను చేయవలసినది అని తెలుసుకుని నువ్వు చేస్తే అది నిన్ను కాపాడుతుంది. అందుకే మనకి కపోతోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, ఇక్కడ కాదు కానీ ద్రవిడ దేశంలో కురళ్ళని, అందులో దాన్ని చాలా పెద్దపీట వేసి స్తోత్రం చేస్తారు. ఈ కపోతోపాఖ్యానాన్ని ప్రత్యేకించి పిల్లల్ని కూర్చోపెట్టి చిన్నతనం నుంచి చెప్తారు పెద్దవాళ్ళు. చెప్పి ఒరే కపోతోపాఖ్యానం వినండి, కపోతోపాఖ్యానం వినండి అంటారు. శ్రీరామాయణంలో కూడా ఉంది ఒక కపోతోపాఖ్యానం, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్కడ కపోతోపాఖ్యానం వేరు, ఋషిప్రోక్తమైన కపోతోపాఖ్యానం. అందులో ఇవ్వడము అన్న ధర్మాన్ని నిరూపిస్తారు. ఒక చెట్టు అరణ్యంలో, ఆ చెట్టు మీద ఒక గూడంటే ఏముంటుందంటే పనికిరాని ఎండు పొలాలన్నీ తీసుకొచ్చి అందులో కాస్త ఎండుగడ్డి వేసుకొని ఒక ఆడపక్షి మగపక్షి కాపరం ఉంటున్నాయి. ఒక వేటగాడు అరణ్యంలోకి ప్రవేశించి చూశాడు, చీకటి పడిపోతోంది, ఆకలేసేస్తోంది, ఏం దొరకలేదు. 2 పక్షులు కోలాడుతున్నాయి సంతోషంగా. చిక్కేరా పెట్టాలని చెప్పి బాణం పెట్టి కొట్టాడు. అది వెళ్ళి సంతోషంగా ఆడుకుంటున్నటువంటి 2 పక్షులలో ఆడపక్షి యొక్క రెక్కల మీద తగిలింది. గిల కొట్టుకుని కింద పడింది. అది చచ్చిపోలేదు. ఎందుకని? రెక్కలకి తగిలింది తప్ప దాని కడుపుకో గుండెలకో తగలలేదు. కానీ పడి అది ఎగిరే లోపల వేటగాడు వెళ్ళి దాని మీద చెయ్యేసి పట్టుకుని తన బుట్టలో పడేసి మూత పెట్టాడు. అది వెదురు తట్ట కాబట్టి లోపల నుంచి కనపడుతూ ఉంటుంది, గాలి ఎడుతూ ఉంటుంది. మగపక్షి చూసింది, ఏడుస్తోంది. ఆడపక్షి ఏడుస్తోంది ఆ బుట్టలోంచి, అయ్యో చూసావా నన్ను పట్టుకెళ్ళిపోతున్నాడు, మన ఇద్దరికి ఎడబాటు వచ్చిందని. ఆ బుట్ట పట్టుకుని వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయాడు. ఇంతలో ఎక్కడి నుంచో మబ్బులు కమ్మి హోర్న వాన, బ్రహ్మాండమైనటువంటి వర్షంలో వేటగాడు దారి తప్పిపోయాడు. అటు తిరిగి ఏ చెట్టు మీద ఉన్న గూటిలోని మగపక్షి ఆడపక్షుల యొక్క జంటలోని ఆడపక్షిని కొట్టాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చి కూలబడిపోయాడు. చలికి గడ వణికిపోతున్నాడు. మగపక్షి చూసింది, మళ్ళీ కింద నుంచి ఆడపక్షి చూసింది. మగపక్షి, అరే వీడు ఇంత బాధతో వచ్చి నేనున్న చెట్టు కింద పడ్డాడు కాబట్టి నాకు అతిథితో సమానం, కాబట్టి అతిథి ప్రాణం పోకూడదు, నేను కాపాడాలి. గబగబా ఆ పక్షి వెళ్ళి తీసుకొచ్చి ఏవో చితుకులు వేద్దామంటే బయటంతా వాన, ఎక్కడుంటాయి పొడి చితుకులు? లేవు. దానికి ఏదో కొమ్మలు రెమ్మలు విరిచే అవకాశం లేదు. అది అతిథిని కాపాడలేని నా ఇల్లు ఎందుకని అది తన పక్షి గూడునంతటి కాళ్ళతో చెల్లాచెదరు చేసి ఆ ఎండిపోయినటువంటి ఆ చిన్ని కొమ్మలన్నీ తీసుకొచ్చి వేటగాడి ముందు పెట్టి గబగబా వెళ్ళి 2 సికిముకి రాళ్ళు పట్టుకొచ్చింది. మనం చికుముకి రాళ్ళు అంటాం, చికుముకి రాళ్ళు కాదు, అది సికిముకి రాళ్ళు అంటారు.
శిఖి అంటే అగ్నిహోత్రం యొక్క జ్వాల, శిఖ అంటే ఇలా పొడుగ్గా ఉంటుంది శిఖి, అది ముడేసుకుంటారు. అది బ్రాహ్మణుడు నాట్యం చేస్తున్నాడు అనుకోండి, బ్రాహ్మణుడు నాట్యం చేస్తాడు ఒక్కొక్కసారి. ఎందుకు చేస్తాడో తెలుసా? అదో రహస్యం ఉంది, అందుకు చెయ్యాలి. పీఠాధిపతులు పూజ చేస్తుంటారు. పీఠాధిపతులు పూజ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బాగా సంగీతం వచ్చిన వాళ్ళని లేచి నృత్యం చేయమంటారు. ఆయనకేం రాదు కానీ చేస్తారు. పరమాచార్య చేయించేవారు అలా. ఎందుకు చేయిస్తారో తెలుసా? పీఠాధిపత్యంలో ఉన్న సన్యాసి నృత్యం చూడరు, అది కుదరదు, వాళ్ళ ముందుకు వచ్చి చేయకూడదు. కాబట్టి ఆడవారిని అసలు పిలిచి చేయించకూడదు. కాబట్టి అది వింటూ శబ్ద తరంగములకు వశుడు అవుతూ కాళ్ళు చేతులు అడుసు తొక్కినట్టు కదుపు. పతంజలి కృత శివతాండవ స్తోత్రానికి చేయించారు ఒకసారి పరమాచార్య, అద్భుతంగా వచ్చిందో బ్రాహ్మణుడు చేస్తే. అప్పుడు శిఖముడి విడిపోయి అది పైకి కిందకి ఆడితే ఎలా ఉంటుందో అగ్నిహోత్రపు జ్వాలలు రేగితే అలా ఉంటుంది. అందుకని శిఖ శిఖి అందుకొచ్చింది ఆ మాట. శిఖిముఖి అంటే ఆ రాయిని ఇంకొక రాయితో కలిపి ఘర్షణ చేస్తే నిప్పు పుడుతుంది. ఆ రాతికి ఆ లక్షణం ఉంటుంది. అందుకని శిఖిముఖి. చంద్రకాంత శిలలు ఉంటాయి, వాటి మీద చంద్రకిరణములు పడితే అవి ప్రకాశిస్తాయి. అలాగే సూర్యకాంత శిలలు సూర్యకిరణములు పడితే ప్రకాశిస్తాయి. ప్రకృతిలో విచిత్రం. శిఖిముఖి రాళ్ళు, అగ్ని పుడుతుంది. 2 రాళ్ళు తెచ్చి అక్కడ పడేసింది. అతనికి అర్థమైంది. ఆ 2 రాళ్ళు ఒకదాంతోటి కొట్టాడు, నిప్పు పుట్టింది. ఆ చితుకుల్లో పెట్టాడు, మంట లేచింది. అమ్మయ్యా ఒళ్ళు కాచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ స్వస్థత కలిగింది. ఆకలి, కడుపు, ప్రేగులు నకనకలాడిపోతున్నాయి. మగపక్షి అక్కడే కూర్చుంది. చూశాడు, ఒరే నేను ఆడపక్షిని పట్టుకుపోయాను, మగపక్షి ఇంత ఉపకారం చేసింది, ఈ ఆడపక్షిని వదిలేస్తానన్నాడు. ఆ బుట్టలోంచి ఆడపక్షిని తీసి మగపక్షి దగ్గర పడేశాడు. ఇప్పుడు 2 కలిసి మళ్ళీ గూట్లోకి వెళ్ళాయి. మగపక్షి అంది, చూశావా ఎంత అపకారం చేసిన అతిథి, నేను చెయ్యవలసిన కార్యం నేను చేశాను, కానీ అతను ఆకలితో ఉన్నాడు, ఏమైనా పెట్టాలి, ఏమైనా పెడదామంటే ఈ వానలో చీకట్లో ఎక్కడికెడతాను, ఏం తెస్తాను అన్నాడు. నేను మీకు భార్యని, ఇంటికొచ్చిన అతిథిని మీరు ఆహ్వానించినప్పుడు, మీరు ఆహ్వానించకపోయినా అతిథి వచ్చినప్పుడు ఆయనకి కూడా కొంచెం ఏదైనా పెట్టడం ఇంటి ఇల్లాలుగా నా కర్తవ్యం. కానీ నేను చీకట్లో వెళ్ళి తేలేను, కానీ నాలోనే ఉందిగా అతను తినే మాంసం, కాబట్టి మీ మర్యాద దక్కడానికి నేను పడిపోతాను అగ్నిహోత్రంలో అని వెంటనే ఆడపక్షి వెళ్ళి అగ్నిహోత్రంలో పడిపోయింది. చూస్తున్నాడు, బోయేవాడు కాలిపోయింది. నా మాంసం తిని బతుకుతాడని. మగపక్షి చూసింది, నా భార్య ఇంతుంది, దాని మాంసం ఇంత ఉంటుంది, అతనంత ఆకలితో ఉన్నాడు, ఏం తీరుతుంది, నా భార్య చూపిన మార్గం నా మార్గం అని అది పడిపోయింది. వాళ్ళిద్దరూ పడిపోయి కాలిపోతే ఆ మాంసం తినమని గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చుకున్నటువంటి పక్షుల జంటని చూసి బోయవాడు మారిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.